కేసీఆర్ వ్యాఖ్యలపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. కేసీఆర్ కు సహకరిస్తే కమ్యూనిస్టులు త్యాగధనులా, సహకరించకపోతే తొత్తులా అని ప్రశ్నించారు. కేసీఆర్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టుల త్యాగాలేంటో కేసీఆర్ కు బాగా తెలుసన్నారు. ముఖ్యమంత్రి పదవి లేకుండా కేసీఆర్ ఉండలేకపోతున్నారని కూనంనేని అన్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టుల ఎజెండా తీసుకుంటామని చెప్పి వారినే మోసం చేసిన చరిత్ర కేసీఆర్ కు ఉందన్నారు. కమ్యూనిస్టుల పైన కామెంట్ చేసినట్లుగా, కమ్యూనిస్టులు కాంగ్రెస్కి తొత్తులుగా మారినారు అని పదం వాడినట్లుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా మాకు తెలియదు, కానీ ఆ విధంగా ఆయన వాడుంటే వాటిని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందువల్లంటే కమ్యూనిస్టులు ఏమిటి, కమ్యూనిస్టుల చరిత్ర ఏమిటి ఆయనకి బాగా తెలుసు. ఆయనకి సహకరించిన కాలంలో ఆనాడు కమ్యూనిస్టులు త్యాగధనులని, కమ్యూనిస్టులు లేనిదే పేదవాడి తరఫున పోట్లాడేవాళ్ళు లేరని చెప్పి, అదేవిధంగా కమ్యూనిస్టులు ప్రత్యేకించి మావోయిస్టుల ఆ విధానమే మా విధానం అని చెప్పి అనేక మాటలు ఆయన చెప్పాడు. ఇప్పటికిప్పుడు మేము పోరాటం చేయనట్లు, వారే ఏదో పోరాటం చేస్తున్నట్లు ఇటువంటి ప్రకటనలు చేయటం అనేది, లేకపోతే వాళ్ళ ఇన్నర్ మీటింగుల్లో అయినా సరే చెప్పడం అనేది ఇది తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నాయకత్వం వహించిన వ్యక్తిగా ఆయనకి గౌరవం ఇస్తూనే ఉంటాం. ఆయన ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఆయన చేతుల్లోనే ఉంది. ఇవాళ మేము అనాలి మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా లేకపోతే ఇక ఈ మొత్తం ఆకాశం విరిగి మీద పడుతుందా? ముఖ్యమంత్రి పదవి లేకపోతే ఉండలేరా? ప్రతిపక్ష నాయకుడిగా చక్కగా ప్రజల పక్షాల నుండి పోరాటం చేయొచ్చు కదా. మీరు ప్రజల పక్షాల నుండి పోరాటం చేయడానికి సమయం దొరకదు, అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రావడానికి సమయం దొరకదు, మీరు మొత్తం ఎక్కడో ఉంటారు. కమ్యూనిస్టులు పోరాటం చేయట్లేదంటే ఎంతకంటే ఆకాశం మీద ఉమ్మేస్తే మీద